జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే. సార్ చాలామంది నాకు వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేరు, నన్ను చాలా ఇన్సల్ట్ చేసి చూస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. అసలు రెస్పెక్ట్ పొందడం అంటే ఎలా? ఏమైనా పని చేస్తే రెస్పెక్ట్ వస్తుందా? లేదు అంటే మనం ఎలా ఉంటే రెస్పెక్ట్ అనేది అవతలి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందంటారు? రెస్పెక్ట్ ఎప్పుడు కూడా అడుక్కోకూడదు. వెరీ ఇంపార్టెంట్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. రెస్పెక్ట్ యూ షుడ్ నెవర్ బెగ్. ఎదుటివాడు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే మనం దాన్ని నాకు ఇవ్వు రెస్పెక్ట్ ఇవ్వని అడగకూడదు. నెంబర్ 1. ఇంట్రాస్పెక్టివ్గా ఒకవేళ మనకే తెలుస్తుంది అనుకో, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నా లైఫ్ ఇలా ఉందంటే ఫ్యూ థింగ్స్ వల్ల రెస్పెక్ట్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఏదైనా ఒక పని మీద మనం రెగ్యులర్గా చేయగలుగుతాడు, వీడికి ఇస్తే పని అవుతుంది, ఆ ట్రస్ట్ అండ్ కన్సిస్టెన్సీ వస్తే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. ట్రస్ట్ రావాలి, మన మీద నమ్మకం వచ్చిన రోజున రెస్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఎప్పుడైనా ఏ పని చేసినా నమ్మకం తెచ్చుకునే పని చేయండి. అపనమ్మకము ఎప్పుడు తెచ్చిపెట్టుకోకూడదు. ఎప్పుడు సార్ నీకు పని అప్ప చెప్తే అవుతుంది, వీడికి చెప్తే సీక్రెట్ ఉంటుంది, ఇతనికి చెప్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న వాళ్ళ దగ్గరికి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్, రెస్పెక్ట్తో పాటు వాల్యూ. ఎప్పుడైతే వాల్యూ ఉంటుందో రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, వాల్యూ మనమంటూ ఒక విలువతో ఉంటే మన విలువకి వాల్యూకి రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, మనకే వాల్యూ లేదనుకో, అంటే ఒక మాట ఒకలా మాట్లాడడం, ఇంకో మాట ఇంకోలా మాట్లాడడం, మనకేదో సీక్రెట్ చెప్తే అది వెళ్ళి చెప్పేశాము, మన బిహేవియరే మనకి ఆడ్గా ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడూ కూడా వాల్యూ లేని వాడికి రెస్పెక్ట్ రాదు. ఓకే, సో రెస్పెక్ట్ నీకు వాల్యూ కలిసే వస్తాయి. ఓకే, ఎప్పుడైనా రెస్పెక్ట్ కావాలి అనుకుంటే మాత్రం ది మోస్ట్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డెవలప్ యువర్ స్కిల్. నువ్వు ఒక ఫీల్డ్ అలా పెరుగుతున్నావు అనుకో, ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇంప్రూవ్, వర్క్ ఆన్ యువర్ స్కిల్. నీ స్కిల్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో నీకు ఆ ఫీల్డ్లో రెస్పెక్ట్ వచ్చి తీరుతుంది. నువ్వు ఎప్పుడైతే స్కిల్ సరిగ్గా లేదో నీకు రెస్పెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది అవి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఎప్పుడైతే మన ఫైనాన్సెస్ బాగుంటాయో రెస్పెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనకు పని లేదా నా తిండి నేను ఎర్న్ చేసుకోగలను, నేను ఇతరులకి నేను ఒక అండగా నిలబడగలను అని ఉన్నవాడికి రెస్పెక్ట్ వస్తుంది. అందుకే డబ్బున్న వాడికి రెస్పెక్ట్ ఆటోమేటిక్ ఇస్తారు. ఎందుకంటే హిజ్ మనీ ఈజ్ ఆల్మోస్ట్ ప్రొటెక్టింగ్ సో మెనీ పీపుల్ అనే దాంట్లో ఉంటుంది కాబట్టి రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రోజుల్లో అది ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయి డబ్బున్న ప్రతి వాడికి రెస్పెక్ట్ ఇస్తూ పోతారు. ఓకే, కానీ నీ తిండి నువ్వు ఎర్న్ చేసుకున్నప్పుడు, నీ డబ్బు నువ్వు తెచ్చుకున్నప్పుడు, నీ సంపాదన నువ్వు సంపాదించుకున్నప్పుడు, నువ్వు ఒక 10 మందికి నేను ఆసరాగా ఉండగలను అనే పొజిషన్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ వచ్చి తీరుతుంది. రెస్పెక్ట్ డబ్బుతోనే కాదు, రెస్పెక్ట్ మన విలువల్ని మనం అందరి దగ్గర సమానంగా ఉంటే రెస్పెక్ట్ వస్తుంది. అంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చిన నా భార్యతో మాట్లాడి, ఇష్టం వచ్చిన నా పిల్లలతో వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. యాక్ట్ చేస్తారేమో మన ముందు, కానీ రెస్పెక్ట్ ఇవ్వరు. సో డబ్బుతో పాటు మనకంటూ ఒక డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ ఉండాలి, వాల్యూ ఫర్ లైఫ్ ఉండి తీరాలి. అప్పుడే మనకు అన్నీ దే విల్ బీ ఇన్ రెస్పెక్టబుల్ పొజిషన్. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, లేబర్ వాళ్ళతో ఇలా మాట్లాడతాను, వాళ్ళతో అలా బిహేవ్ చేస్తాను అంటే ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్ కానే కాదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు పవర్ విల్ గివ్ యూ రెస్పెక్ట్. పవర్ దేంట్లో? పొలిటికల్ పవర్ ఇవ్వ కాదు, పవర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ సెల్ఫ్ మీద పవర్ ఉంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఈ పవర్ క్వాలిటీస్ని బట్టి వస్తుంది. మన క్వాలిటీ ఏంటి? ఇప్పుడు నీరుంది, నీరు తడపగలదు, అది దాని క్వాలిటీ. మనం ఎంత తిట్టుకున్నా కూడా నీరు అవసరం ఉన్నప్పుడు అవసరమే, దానికి రెస్పెక్ట్ ఇచ్చి తీరుతాం కదా. అలాగా మన క్వాలిటీ ఏంటో తెలుసుకొని మన లోపల ఉండే ఆ క్వాలిటీని పెంచుకుంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. నిప్పుకు ఒక కాల్చే గుణం ఉంటుంది, ఆ గుణమునది కాపాడుకున్నన్ని రోజులు రెస్పెక్ట్ ఉంటుంది. అందుకే మన లోపల ఉండే గుణం, క్వాలిటీని ఎప్పుడూ కాపాడుకోవాలి. ఆ క్వాలిటీ ఎవరినైనా కాల్చేదిగా, దహించేదిగా ఉండకుండా ఎప్పుడు అందరికీ వామ్త్ ఇచ్చే మంచి మార్గంలో ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది. యజ్ఞంలో వాడే నిప్పుకి రెస్పెక్ట్ ఎలా అయితే ఇస్తారో అలాగ మన లోపల గనక క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటే రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ రావాలి, ఎవరికైనా తెచ్చుకోవాలి అనుకుంటే నేను ఎప్పుడు చెప్తాను 5 laws: గాలి, నీరు, నిప్పు, ఆకాశం, పృథ్వీతత్వం. ఈ 5 మన లోపల కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవి కరెక్ట్గా ఉంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది కావాలంటే ఎవరైనా ట్రై చేసి చూసుకోవచ్చు. ఓకే, ఊపిరి ఎప్పుడు గాలి,
బ్రీద్ ప్రాపర్లీ. నువ్వు బ్రీద్ ప్రాపర్లీ చెయ్యకపోతే, మీరు సినిమాలో చూస్తే అని ఆవేశంగా మాట్లాడినవాడు తప్పులు మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు, రాంగ్ స్టెప్ వేస్తాడు. సో ఎప్పుడు కంట్రోల్ యువర్ బ్రెత్, వెరీ ఇంపార్టెంట్. సెకండ్, వాటర్. ఆల్వేస్ హ్యావ్ ఎడిక్వేట్ వాటర్ ఇన్ యువర్ బాడీ. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ప్రాపర్ డెసిషన్లు తీసుకోలేనప్పుడు మీరు ఈ చీరల షాప్కి ఎప్పుడైనా వెళ్తే కూల్ డ్రింక్ ఇస్తాడు. ఓకే, అన్ని చీరలు బయటకు తీసాక ఏది కొనుక్కోవాలో తెలియనప్పుడు గ్లూకోజ్ మన బాడీలోకి వెళితే ఆర్ వాటర్ తాగితే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటామంటారు. ఓకే, అలాగా మన లైఫ్లో ప్రాపర్ డెసిషన్ ఉండాలి, ప్రాపర్గా మాట్లాడాలి, ఏ సిచ్యువేషన్ అయినా కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటే డ్రింక్ వాటర్, థింక్ ప్రాపర్లీ. ఓకే, సో కామ్ డౌన్, రిలాక్స్డ్గా వాటర్ తాగి డెసిషన్ తీసుకోండి. వాటర్, ప్రిఫరబుల్లీ గ్లూకోజ్, అంటే ఎనీ షుగరీ డ్రింక్ ఏదైనా ఒక గ్లాస్ మనం మంచిగా జ్యూస్ లాంటిది ఏదైనా తాగి థింక్ చేస్తే మెల్లగా మనం నిజంగా ఆకలిలో ఉన్నప్పుడు మన బాడీలో గ్లూకోజ్ తగ్గినప్పుడు మైండ్ సరిగ్గా ఆలోచించదు. ఓకే, అందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే రెస్పెక్ట్ మనం ఎర్న్ చేసుకోవాలంటే మనం కొన్ని మాటలు మాట్లాడేసినప్పుడు, ఏదైనా గొడవలు ఉన్నప్పుడే మన మీద రెస్పెక్ట్ రాదు. సో అందుకని అలాంటి వాటికి వెళ్లకుండా మన లోపల నీరు కరెక్ట్గా ఉందా, వాటర్ తాగామా, ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నానా, రెస్పెక్ట్ వస్తుంది. ఓకే, అలాగే నిప్పు, మన లోపల ఎప్పుడైతే అగ్ని కరెక్ట్గా ఉంటుందో, మీరు కావాలంటే గమనించి చూడండి, ఎవరైనా కోపిష్టం వాడికి అటు తిరిగి అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, కడుపులో డైజెషన్ సరిగ్గా అవ్వదు, ఇండైజెషన్ ఉంటుంది, స్టమక్లో ఉండే ఫైర్ సరిగ్గా ఉండదు. అలాంటి వాళ్ళకి తొందరగా ఇరిటేషను, కోపము, అసహ్యము ఇట్లాంటివి వస్తున్నాయి. వాడికి ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, ఊరికే కైకైగా నడుస్తున్నవాడిని చూడండి, అంటే మొహం ముందు సార్ అంటారేమో కానీ వెనక్కి వెళ్ళి ఏం వేస్ట్ కాడరా అంటారు, ఖచ్చితంగా అంటారు. అందుకని ఆ ఫైర్, అగ్ని. అండ్ మన లోపల ఆకాశతత్వం ఈజ్ యువర్ ఎంటైర్ ఇంటర్స్టిషియల్ టిష్యూ అంటాం, ఈథర్ ఇంటర్స్టిషియల్ టిష్యూ. అందులో లింఫ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లింఫాటిక్ ఫ్లో ఉండదో బాడీలో, అన్ని రకాల రోగాలకి మనం డోర్లు ఓపెన్ చేసి పెడతాం. అందుకే కీప్ ఆన్ మూవింగ్, లింఫ్ని మూవ్ చేయండి. ఓకే, అండ్ భూమి, అంటే మన పొజిషన్ ఎప్పుడు స్ట్రాంగ్. మీరు కావాలంటే పెద్ద లీడర్స్ని, పెద్ద అచీవర్స్ని చూడండి, ద వే దే సిట్ యూ విల్ నో దట్ దే ఆర్ కమాండింగ్. వాళ్ళ కమాండింగ్ పొజిషన్ ఉండిపోతారు. సో అందుకని లర్న్ దట్. ఈ ఫ్యూ టెక్నిక్స్ ద్వారా రెస్పెక్ట్ని మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఏదేమైనా కానీ నియత్, వాల్యూ ఉండాలి. మనం రెస్పెక్ట్ అడుక్కోకూడదురా, మన బిహేవియర్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్ ఇవ్వాలి మనకు రెస్పెక్ట్, తీసుకోకూడదు. చాలా క్లియర్గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.